అనంతపూర్ హైవే పంజాబీ డాబాలో అయితే మనం ఫుడ్ తింటున్నాము. సో 9:30కి షో దురందర్. కాలుతుంది లెంచా కొడుకో. గైస్ థియేటర్లో అయితే ఫుల్ రష్ ఉంది. అమ్మ ఏం హైప్రా స్వామి దురందర్కి. సో మన ఇన్మాక్స్కి అయితే వచ్చేసాము. గుండు అరే గుండు రైనింగ్ 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 ఇదే. నాకు క్లైమాక్స్ బాగా నచ్చింది అంతే. ఫస్ట్ హాఫ్, ఫస్ట్ ఫైట్, క్లైమాక్స్, ఎలివేషన్ లో సినిమా మొత్తం బాగుంది. స్టోరీ అయితే బ్రహ్మాండంగా ఉంది. వేరే మూవీ ఎట్లుంది చెప్పరా? సూపర్ సూపర్ మూవీ బాగా నచ్చిందా? చాలా బాగుంది. ఎవరైతే స్టోరీ కావాలనుకుంటారో అది చూడడానికి చాలా బాగుంటుంది. ఎవరైతే రొమాన్స్, బికినీ సీన్స్ అవన్నీ కాకోకుండా ఓన్లీ స్టోరీ కావాలి, స్పై మూవీ, ప్యూర్ స్పై మూవీ ఎలా ఉండాలో అలా ఉంది. 100% బాగుంది. నెక్స్ట్ టైం హిందీ నేర్చుకోండి మనం. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. దిస్ వీడియో ఈజ్ అబౌట్ దురందర్ 2 డైరెక్టెడ్ బై ఆదిత్యధర్. గైస్ నేనైతే దురందర్ 2 మూవీ చూసి అంటే నిన్ననే చూసినాను, కానీ రివ్యూ ఇచ్చేసరికి టైం సరిపోలేదు. సో పండగ కదా, బిజీగా ఉన్నట్టు. సో అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో కమింగ్ టు మూవీ గైస్, మీరు మూవీకి పోయి ఆ థియేటర్‌లో సీట్‌లో కూర్చోగానే ఒక ఫైట్ స్టార్ట్ అయిపోతుంది. ఆ ఫైట్‌కే మీరు పెట్టిన టికెట్ ప్రైస్ వర్త్ ఇంక అక్కడికయిపోతుంది. పిచ్చ పిచ్చ పీక్‌లో ఉంది ఆ ఫైటు. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు మిస్ అవ్వకండి. ఆ ఫైట్‌కి తగ్గట్టు మ్యూజిక్, ఆ పాట 'ఆరే ఆరే' సాంగ్ అనుకుంటా. పీక్ పెర్ఫార్మన్స్ అసలు 'రణ్వీర్ సింగ్' మొఖం మీద ఆ ఎక్స్‌ప్రెషన్‌లు. సో, ఆ ఫైట్ ఒకసారి మీరు చూడండి. ఆ ఫైట్ కోసమైనా టికెట్ బుక్ చేసుకొని పోవచ్చు. తర్వాత చిన్నగా స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఐ మీన్ పార్ట్ 1లో చూపించినటువన్నీ చూపిస్తారు. తర్వాత ఎలా పాకిస్తాన్ మొత్తం చేతుల్లోకి తీసుకుంటాడు అనేదే ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం. ఆ తర్వాత ఇంటర్వెల్‌లో కొంచెం ట్విస్ట్ ఉంటుంది. సో, పార్ట్ 1 ఈజీగా అయిపోతుంది. అంటే ఐ మీన్ ఈజీగా పుష్ అయితుంది. సో, కమింగ్ టు సెకండ్ పార్ట్, ఐ మీన్ ఇంటర్వెల్ తర్వాత. ఇంటర్వెల్ తర్వాత నుంచి ఇంకా స్టోరీ స్టార్ట్ అవుతుంది. లైక్ ఏమేం చేసుకుంటూ రావాలి, ఎవరెవరు, ఏం కథ. సో, పార్ట్ 2 అయితే ఫుల్‌గా ట్విస్ట్‌లున్నాయి. అసలు బోరే కొట్టదు. ఐ మీన్ 4 అవర్స్ అంటే కొట్టొచ్చు, బోర్ కొట్టొచ్చు. కానీ సినిమా అలా నడుస్తూనే ఉంటది. ఇంట్రెస్టింగ్‌గా చూస్తూనే ఉండొచ్చు. అసలు చానా ధైర్యం ఉండాలి ఇలాంటి మూవీస్ తీయాలంటే. అసలు, అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బావుంటుందని. 'ధురంధర్ 1' కన్నా 'ధురంధర్ 2' ఇంకా బావుంది. పీక్‌లో ఉంది. అసలు మీరు ఎవరి మాట వినకండి. టికెట్ బుక్ చేసుకోండి. ఎళ్ళిపోండి. సక్కగా ఎళ్ళిపోండి. అంతే. ఒకటే ఎంత పెద్ద స్క్రీన్ అయినా సరే ఒకే ఒకరు కనపడతారు. 'రణ్వీర్ సింగ్' స్క్రీన్ నిండా కనపడతాడు. నెత్తి నుంచి నడుము వరకు ఒక హెయిరే ఉంటుంది. 'రణ్వీర్ భయ్య మాకొకసారి చెప్పయ్యా మీరు హెయిర్‌కి ఏమి యూజ్ చేస్తారు?' సరే మేమంటే కాదు, కనీసం గర్ల్స్ కన్నా చెప్పండయ్యా. వాళ్ళు కూడా మీ హెయిర్‌ని చూసి జెలస్ ఫీల్ అవుతున్నారంట. సో, మీరు ఏమి యూజ్ చేస్తున్నారో ఖచ్చితంగా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఖచ్చితంగా మూవీ అయితే 2000 క్రోర్స్ దాటుతదని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, మీరు ఆల్రెడీ మూవీ చూసి ఉంటే కింద కామెంట్ చేయండి. ఏ రివ్యూస్ నమ్మకండి. ఏ స్పాయిలర్స్ చూడకండి. పిచ్చ పీక్‌లో ఉంది. సినిమా, 'రణ్వీర్ సింగ్', మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఆ స్క్రీన్ ప్లే, ఆ ఎలివేషన్‌లు, ఆ సీన్స్, ఆ ఫైట్స్, డైలాగ్స్, ఆ రైటింగు. అసలు రైటింగ్ ఎట్లా రాసుకున్నారంటే 4 అవర్స్ మాట్లాడుతూనే ఉంటే ఎలా ఉంటుంది అలా రాసుకున్నారు. ఇక్కడ ఇంత కన్వర్జేషన్ అవసరం లేదు అని అనిపిస్తది. కానీ డైలాగ్స్ మాత్రం చాలా రాసుకొనుంటారు. ఒకసారి మీరు వెళ్లి చెకౌట్ చేయండి. 'ధురంధర్ పార్ట్ 2' ఈస్ ఎ బ్లాక్ బస్టర్ మూవీ. 2000 క్రోర్స్ దాటుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. 'ధురంధర్ 2' సినిమా అంతా బానే ఉంది గానీ, నాకు ఒక్కటి మిస్ అయింది. ఐటెమ్ సాంగ్ పెట్టిండొచ్చు గదా! ఇంకొక ఐటెమ్ సాంగ్ యాడ్ చేయాల్సింది. మళ్ళీ 'ఆయిషా ఖాన్‌నే' పెట్టి మళ్ళీ ఇంకొక ఐటెమ్ సాంగ్ పెట్టినా మేము ఫుల్‌గా ఎంజాయ్ చేసేవాళ్ళము. సో, 'ఆయిషా ఖాన్' క్రేజ్ అట్లాంటిది. సో, అది మిస్ అయ్యాను. ఇంకా హీరోయిన్‌ని తక్కువ చూపిచ్చారు, అది మిస్ అయ్యాను. సో, ఓవరాల్‌గా మూవీ అయితే పిచ్చ పీక్‌లో ఉంది. పిచ్చ హైలో ఉంది. ఏం థింక్ చేయకండి. బుక్ జేసుకోండి. సీట్‌లో కూర్చోండి. ఫుల్ ఎంజాయ్ చేసేయండి.
సినిమా ఒక ఎత్తయితే, వాళ్ళు ప్రతి సీన్‌కి ఒక మ్యూజిక్ యాడ్ చేస్తూనే ఉంటారు. ఈ సీన్ ఉంది. ఈ మ్యూజిక్ స్టార్ట్ అవ్వాలి. ఈ సీన్ ఉంది. ఇంకో మ్యూజిక్ స్టార్ట్ అవ్వాలి. ఈ సీన్ ఉంది. ఈ సాంగ్ స్టార్ట్ అవ్వాలి. సో, అక్కడే సినిమా అయిపోయింది. సినిమా ఒక ఎత్తయితే, వాళ్ళు యాడ్ చేసే సాంగ్స్ అన్నీ ఇంకో ఎత్తు. సో, అసలు మిస్ అవ్వకండి. థియేటర్‌లో మాత్రం తప్పకుండా ఎక్స్‌పీరియన్స్ చేయాలి. గో వాచ్ 'దురంధర్ 2' ఇన్ ద థియేటర్స్. ఏం జరిగింది? ఎందుకు మన ఇండియా వాళ్ళు ఎందుకు పాకిస్తాన్‌లో ఉన్నారు? పాకిస్తాన్‌లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? అనేది చానా ట్విస్ట్‌లున్నాయి. సో, తప్పకుండా తెలుసుకోండి. ఏం జరుగుతుంది? ఏం కథ? అనేది మీకొక ఐడియా వస్తుంది. సో, తప్పకుండా చూడండి. అసలు మిస్ అవ్వకండి. అండ్ చూస్తున్న వాళ్ళంతా తప్పకుండా మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.